ఈ 3 దోషాలు ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రాదు, వచ్చినా నిలబడదు. అందులో నెంబర్ 1 అదుపులేని ఖర్చు. వాళ్లకు జీతాలు వస్తాయి, లేదా వాళ్ళు చేసిన శ్రమకు ఏదో ఒక కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బును మేమే కదా సంపాదించింది, ఇది మా డబ్బే కదా అని జల్సాలకు వెదజల్లుతూ ఉంటారు. ఇలా జల్సాలకు వెదజల్లటం వల్ల లక్ష్మీదేవి ఏమనుకుంటుందో తెలుసా? మీరేమో మా కష్టార్జితం అనుకుంటారు, కానీ ధనలక్ష్మి ఏమనుకుంటుంది? వీళ్లకు నేను దగ్గరకు వచ్చినా కూడా దగ్గర ఉంచుకునే ఆసక్తి కానీ ఇంట్రెస్ట్ కానీ వీళ్ళకి లేదు, నేను బయటికి వెళ్ళిపోతాను, వీళ్ళ దగ్గర ఉండటం వేస్ట్ అని చెప్పి ఆమె కూడా బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి అనవసరంగా డబ్బుల్ని వృధా చేయకండి, ఆమెకు కోపం వస్తుంది. అవసరానికి తప్పదు, అనవసరంగా ఖర్చు చేయకండి. ఇక నెంబర్ 2, డబ్బు ఎప్పుడూ కూడా సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకునే వాళ్ళ దగ్గర మాత్రమే నిలబడుతుంది. తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే అనుకునే వారి దగ్గర డబ్బు పొరపాటును కూడా నిలబడదండి. డబ్బు ఎప్పుడూ కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళ దగ్గర మాత్రమే నిలబడుతుంది. పెండింగ్లు పెడుతూ పనిని వాయిదాలు వేసే వాళ్ళ దగ్గర డబ్బు నిలబడదు. ఇంకా నెంబర్ 3, ఆత్మవిశ్వాసం లేని వాళ్ళ దగ్గర డబ్బు పొరపాటును కూడా నిలబడదు, వచ్చినా ఉండదు. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం ఉండదు. నేను చెయ్యగలనా, నా వల్ల అవుతుందా అని ఎప్పుడు డౌట్ పడుతూ ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారు అంటే, లక్ష్మీదేవి వచ్చి ఇంటి తలుపు కొడుతుంటే అమ్మో తీస్తే ఏమవుతుందో, వస్తే ఏమవుతుందో అని ఆలోచిస్తూనే ఉంటారు. ఎక్కడెక్కడ ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ దగ్గర డబ్బు నిలబడదు. కాబట్టి ఈ 3 దోషాలు ఉన్న వాళ్ళ ఇంటికి డబ్బు నిలబడదు, వచ్చినా ఉండదు.